హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీనాస్ వరల్డ్ వ్లాగ్స్. మీనాస్ వరల్డ్ వ్లాగ్స్కి మీ అందరికీ స్వాగతం అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా? మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో ఎలా ఉంది, మీకు యూస్ఫుల్ అయిందా లేదా కూడా చెప్పండి. ఇప్పుడైతే చలికాలం కదండి, చాలా చలేస్తుంది కదా. వింటర్ సీజన్లో చలి అయితే చాలా విపరీతంగా ఉంది. మీరు హైదరాబాద్ నుంచైనా తెలంగాణ నుంచైనా, మేమైతే తెలంగాణ హైదరాబాద్ నుంచి, మీరు ఎక్కడి నుంచి అయినా సరే చలికాలం అందరికీ ఒకటే ఉంటుంది కదా, చలి మాత్రమే ఉంటుంది. మాకైతే చాలా చల్లగా ఉందండి. నేనైతే నా ఎక్స్పీరియన్స్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. టడా! మైసూర్ శాండిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మైసూర్ శాండిల్ గురించి మాట్లాడుకుందాము. దానికన్నా ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. మీకు సంతూర్ సోప్ తెలుసా? మీరు సంతూర్ సోప్ వాడారా? నేనైతే చిన్నప్పటి నుంచి సంతూర్ సోపే వాడేదాన్ని. మా మమ్మీ నాకు అదే పెట్టి స్నానం చేయించేది చిన్నప్పటి నుంచి కూడా. నాకు మా తమ్ముడికి అదే సంతూర్ సబ్బు మాత్రమే వాడేవాళ్ళము. మేమైతే పెద్ద సైజ్ సంతూర్ సబ్బు నుంచి 10 రూపీస్కి వచ్చే సంతూర్ సబ్బు ఉంటుంది కదా, అది కూడా వాడేవాళ్ళము. ఏ సంతూర్ అయినా ఒకటే కదా. మా మమ్మీకి ఎప్పుడైనా సంతూర్ సబ్బు తీసుకురా అని చెప్తే నేను వెళ్ళి 10 రూపీస్ సంతూర్ సబ్బు తెచ్చేదాన్ని. పెద్దది తీసుకురా అంటే పెద్దది తెచ్చేదాన్ని. మేమైతే సంతూర్ సబ్బే వాడేవాళ్ళము. కానీ సంతూర్ సబ్బు మాకైతే అదే ఇష్టం ఉండేది, అదే వాడేవాళ్ళం. కానీ నేను పెద్ద అయ్యాక, అంటే లైక్ 9th క్లాస్ 10th క్లాస్ వచ్చాక నాకు తెలిసింది సంతూర్ సబ్బు చాలా డ్రై చేస్తుంది, అసలు ఆ సబ్బే మంచిది కాదు అని. సంతూర్ సబ్బు కొంటే ఒక పెన్ను ఫ్రీగా వచ్చేది, బ్లూ కలర్ పెన్ను, వైట్ కలర్గా ఉండి పైన క్యాప్ మాత్రం బ్లూ కలర్ ఉండేది. 2 సంతూర్ సబ్బులు కొంటే అది ఫ్రీగా వచ్చేది. మేము అది ఊరికే ఊరికే ఆ పెన్నులు తెచ్చుకుంటుండే. తర్వాత నాకు తెలిసింది మన స్కిన్ చాలా డ్రై అయిపోతుంది, అసలు మంచిది కాదు సంతూర్. ఏదైతే సంతూర్ మమ్మీ యాడ్ ఇస్తారో ఆ సంతూర్ మమ్మీ యాడ్లో సంతూర్ మమ్మీ ఉన్నట్టుగా, వాళ్ళ బేబీ ఉన్నట్టుగా మనమైతే ఉండము. రాను మన పని అయితే అయిపోతుంది, మన స్కిన్ అయితే డ్యామేజ్ అయిపోతుంది అని నాకైతే అర్థమైంది. తర్వాత నేను మైసూర్ శాండిల్ వాడడం స్టార్ట్ చేశాను. మమ్మీ ఇది మైసూర్ శాండిల్ వాడదాం మమ్మీ, దీంట్లో చందనం ఉంటుంది, లైక్ ఇది శాండిల్వుడ్తో తయారు చేస్తారు కదా, దీనిపైన ఏముంటుంది చూడండి. మనకి 1916 నుంచి ఉంది ఇది సంతూర్ సబ్బు. మైసూర్ శాండిల్ సోపు 1916 నుంచి ఉంది. ఆల్రెడీ సోప్ పైన మెన్షన్ చేశారు. అండ్ ఓన్లీ సోప్ విత్ ప్యూర్ శాండిల్వుడ్ ఆయిల్ అనే ఉంది కదా, ఇదే మేము వాడేవాళ్ళం. శాండిల్వుడ్ ఆయిల్ మనకి ఆయిల్ మంచిగా పెంచుతుంది, మాయిశ్చరైజర్గా ఉంటుంది మమ్మీ, మనకి ఇది మంచిది అని నేనైతే ఇది స్టార్ట్ చేయించాను. ఇదే వాడేవాళ్ళం, మాకు చాలా బాగా అనిపించేది. సంతూర్ సబ్బు కన్నా కంపేర్ చేసుకుంటే ఈ మైసూర్ శాండిల్ సబ్బు చాలా బాగా అనిపించేది, మాయిశ్చరైజర్గా ఉండేది, డ్రై అయ్యేది కాదు స్కిన్. సో ఇది వాడేవాళ్ళం. బట్ రాను ఏం తెలిసిందంటే ఈ సంతూర్ సోప్లో ఏదైతే ఆయిల్ అనేది ఉంటుందో, లైక్ దీనిపైన ఆల్రెడీ ఉంది అనుకుంటా, TFM 80% అని ఉంది. బట్ అదైతే మనకి ఏమంటారు, మంచిది అని కొంతమంది కొన్ని వీడియోలో చెప్పారు, మంచిది కాదని కొంతమంది ఇంకొన్ని వీడియోలో చెప్పారు. బట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక డాక్టర్ ఏం చెప్పారంటే ఈ మైసూర్ శాండిల్ సోప్ మన స్కిన్కి అంత మంచిది కాదనమాట. మనకి ఏదైతే సోపు వాడతామో pH వాల్యూ అనేది 5 to 6 మధ్యలోనే ఉండాలంట. 6 దాటిందంటే అది మనకి మంచిది కాదు. మన స్కిన్ పైన ఉన్న ఆయిల్నెస్, ఏదైతే మంచి ఆయిల్ ఉంటుందో మంచిది, అదంతా తీసేస్తుందంట. సో అందుకనే నేనైతే మైసూర్ శాండిల్ సోప్ నుంచి డవ్కి షిఫ్ట్ అయ్యాను. ఏంటి మైసూర్ శాండిల్ గురించి చెప్తానని డవ్కు తెచ్చింది అని అనుకుంటారేమో. అవునండి, ఈ సంతూర్ సోప్ అయితే నేను నియర్లీ 15 to 16 ఇయర్స్ వాడాను. ఆ తర్వాత ఈ మైసూర్ శాండిల్ సోప్ 7 ఇయర్స్ వాడాను. 7 ఇయర్స్ వాడినప్పుడు నాకు ఒక 5 ఇయర్స్ దాకా బాగా అనిపించింది. 2 ఇయర్స్ నుంచి ఇది కూడా మన స్కిన్ని డ్రై చేసేస్తుంది, pH వాల్యూ అంతా పోగొడుతుంది అని చెప్తున్నారు. చెప్పడమే కాదు, నేను ఎక్స్పీరియన్స్ చేశాను కూడా డ్రై చేయడము. నాకు ఫస్ట్ అనిపించినంత మంచి, తర్వాత అనిపించలేదు. ఇంకా 6-7 ఇయర్స్ వాడిన తర్వాత నేనైతే కంప్లీట్గా డవ్కి అయితే షిఫ్ట్ అయిపోయాను. నేనైతే ఇప్పుడు ఈ డవ్ క్రీమ్ బార్ వాడుతున్నాను. ఈ చలికాలంలో వింటర్ సీజన్లో అయితే ఈ డవ్ పర్ఫెక్ట్ సోప్ అనమాట. ఈ డవ్ నార్మల్గా వెంటనే కరిగిపోతుంది, బాత్రూంలో ఉంటే నీళ్ళు పడితే కరిగిపోతుంది, లేదంటే రాసుకున్నాక మనం వాష్ చేసుకుంటే సబ్బు పోయినట్టు ఉండదు, ఆయిల్గా అనిపిస్తుంది, జిడ్డుగా అనిపిస్తుంది అని అయితే నేను ఫీల్ అయ్యేదాన్ని. చాలామంది చెప్తారు కూడా. బట్ ఇది చాలా మంచిదండి. దీని pH వాల్యూ 5 పాయింట్స్లో ఉంటుంది అనమాట. ఇది చాలా గుడ్ అనమాట. pH వాల్యూని బ్యాలెన్స్ చేస్తుంది, మన బాడీ యొక్క pH వాల్యూని. అండ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ బార్ అనమాట. ఇది మనకు అన్ని సీజన్లో యూజ్ అవుతుంది, వింటర్, సమ్మర్, అన్ని సీజన్లో, రెయినీ అన్ని సీజన్లో కూడా ఇది బెస్ట్ అనమాట. మీరు ఎవరైనా ఇంకా సంతూరు
ఇంకా ఈ మైసూర్ శాండిల్, హమాము, రెగ్జోనా టీవీలో చూపించే ప్రతిదీ చూసి వాడుతున్నట్లయితే డవ్ అయితే నమ్మొచ్చు. డవ్కి షిఫ్ట్ అయిపోండి. ఈ సీజన్లో మాత్రం డవ్ చాలా బాగుంటుంది. మీ బాడీని మాయిశ్చరైజర్గా ఉంచుతుంది అండ్ pH వాల్యూని మెయింటైన్ చేస్తుంది. మనకి ఇదైతే 5 పాయింట్స్ pH వాల్యూ 5 ఉందన్నమాట. సో దట్ ఇది మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది డవ్ సోప్ అయితే. వాష్ చేసిన తర్వాత అంటే మీరు సోప్ రాసుకొని వాష్ చేసిన తర్వాత మీరు మంచిగా రుద్దుకొని వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి రుద్ది వాష్ చేసుకుంటే మీకు నీట్గా అయిపోతుంది. బట్ మీకు ఊకే అలాగే జిడ్డుగా అనిపిస్తుంది అని సోప్ వాడడం మాత్రం మానేకండి. ఇది మంచి సోప్. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఈ డవ్ సోప్ ఇంట్లో అందరూ వాడచ్చు. చిల్డ్రన్స్కి అయితే అంటే బిలో 5 years లోపు వాళ్ళకైతే బేబీ డవ్ యూస్ చేయొచ్చు. ఒక 5 to 9 years లోపు వాళ్ళకి బేబీ డవ్ ఉంది. లేదంటే హిమాలయ బేబీ సోప్ కూడా యూస్ చేయొచ్చు. బట్ మేమైతే మా చిన్నోడికి హిమాలయ బేబీ సోప్ యూస్ చేస్తాం. మా ఇంట్లో మాత్రం నేను, మా వారు, మా పెద్దోడు ఈ డవ్ సోపే యూస్ చేస్తాము. ఇది మాకు చాలా నచ్చింది. ఇంకా ఈ వింటర్ సీజన్లో చలికాలంలో బాడీకి బాడీ లోషన్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. మాయిశ్చరైజర్ ఉంచుకోవడం. సో మేమైతే నివ్యా బాడీ మిల్క్ బాడీ లోషన్ అయితే వాడుతున్నాము. ఇదైతే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో నేనైతే ఈ వింటర్ సీజన్లో మీకు ఈ డవ్ సోప్ అండ్ ఈ నివ్యా బాడీ లోషన్ అయితే రికమెండ్ చేస్తున్నాను. మీరు ఇవి యూస్ చేస్తే అయితే చాలా బెస్ట్ అనమాట. అండ్ డోంట్ యూజ్ సంతూర్ అండ్ మైసూర్ శాండిల్ అండ్ ఎనీథింగ్ అదర్ లైక్ రెక్సోనా, హమామ్, నెంబర్ 1 సోప్ అవన్నీ అయితే చాలా వేస్ట్. ప్రతి ఒక్క డాక్టర్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి రికమెండ్ చేసే సోప్ ఇది. అండ్ ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో. నేను చెప్పింది మీకు నచ్చిందా, యూస్ఫుల్ అవుతే నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో గురించి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి, ఏం చేయాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా నాకు చెప్పండి. నేను వాటిని క్లారిఫై చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే కూడా నేను అలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. సో ప్లీజ్ మీ కామెంట్స్ మాకు ఎంతో విలువైనవి. మీకు కామెంట్స్ చేయండి వీడియో కింద. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.